హలో ఎవ్రీవన్, నేను మీ కోనసీమ అమ్మాయి సత్యగౌరి. వెల్కమ్ టు సత్యగౌరి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. అండ్ గైస్, ఈరోజు ఒక మంచి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్నోవేటివ్ వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసాను. అది ఏంటో తెలుసుకునే ముందు మీకు మన యూట్యూబ్ ఛానల్ గురించి ఒక మంచి అప్డేట్ అనేది షేర్ చేయాలి అనుకుంటున్నాను. గైస్, మన వీడియోస్కి వాచ్ అయితే చాలా చాలా బాగా వస్తుంది. 96.4% వాచ్ టైం అనేది నాన్ సబ్స్క్రైబర్స్ నుండి, అండ్ అలాగే 3.6% వాచ్ టైం అనేది సబ్స్క్రైబర్స్ నుండి వస్తుంది అనమాట. మన వీడియోని యూట్యూబ్ కూడా చాలా చాలా బాగా రికమెండ్ చేస్తుంది. వీడియోస్ అన్నిటికీ కూడా మినిమం వాచ్ అనేది వస్తుంది అనమాట. సో గాయస్, మీకు నా నుండి రిక్వెస్ట్ ఏంటి అంటే, ఎవరైతే మన వీడియోస్ వాచ్ చేస్తున్నారో వాళ్ళు మన ఛానల్ సత్యగౌరి వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవడానికే ట్రై చేయండి. మీరు చూస్తే ఎక్కువగా సబ్స్క్రైబ్ చేసుకోలేని వ్యూవర్సే మన వీడియోస్ని వాచ్ చేస్తున్నారు అనమాట. సో ఎవరైతే వీడియోస్ వాచ్ చేస్తున్నారో వాళ్ళు ఇమీడియట్గా సత్యగౌరి వ్లాగ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. మీ ఒక్క సబ్స్క్రిప్షన్ అనేది నాకు చాలా వాల్యుబుల్ అనమాట. అండ్ గాయస్, ఇంకెందుకు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మనం మెయిన్ వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోదాం. గాయస్, ఈ రోజు నేను సౌత్ ఇండియాస్ బెస్ట్ లగ్జరియస్ థియేటర్ అయిన పీవీఆర్ డైరెక్టర్స్ కట్ లో కల్కి మూవీ చూడడానికి అయితే వచ్చేసానండి. ఈ పీవీఆర్ డైరెక్టర్స్ కట్ అనేది ఇండియాలో థర్డ్ అండ్ సౌత్ ఇండియాలో ఫస్ట్ లగ్జరియస్ డైరెక్టర్స్ కట్ బై పీవీఆర్ అనమాట. ఇది మనకి ఫోరం రెక్స్ వాక్ బెంగళూరులో బ్రిగేడ్ రోడ్ దగ్గర అయితే ఉంది. యాక్చువల్గా ఈ వీడియోని నేను 3 పార్ట్స్ కింద డివైడ్ చేశాను. ఫస్ట్ పార్ట్ వచ్చేసి థియేటర్ ఇంపార్టెన్స్ ఏంటి, అంబియన్స్ ఎలా ఉంది, ఈ థియేటర్లో నేను మూవీ చూసిన ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అనేది షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అండ్ అలాగే సెకండ్ పార్ట్ వచ్చేసి ఈ పీవీఆర్ డైరెక్టర్స్ కట్కి ఎలా రీచ్ అవ్వాలి, ట్రాన్స్పోర్టేషన్ వేస్ ఏముంటాయి, వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అట్ లాస్ట్ థర్డ్ పార్ట్ వచ్చేసి టికెట్ బుకింగ్ అండ్ ప్రైస్ డీటెయిల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గైస్, మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. నేనైతే డామ్ షూర్ ఉన్నాను మీకైతే వీడియో చాలా బాగా నచ్చుతుంది. ఎక్కడ కూడా బోరింగ్ అనేది అనిపించదు. అండ్ గాయస్, ఈ ఫోరం రెక్స్ వాక్ లో టోటల్ 3 బ్లాక్స్ ఉన్నాయి. ఏ, బి అండ్ సి బ్లాక్ అనమాట. ఈ పీవీఆర్ సినిమాస్ వచ్చేసి ఏ బ్లాక్ 3rd ఫ్లోర్ లో ఉంది. స్టార్టింగ్ ఈ ఎంట్రీలో గ్రౌండ్ ఫ్లోర్ అనేది 1+ స్టోర్ ఉంచారండి. నాకు ఈ ప్లేస్ లో నచ్చింది ఏంటి అంటే, అన్లైక్ అదర్ మాల్స్ ఇక్కడ ఎటువంటి షాపింగ్ సెంటర్స్ లేవు ఎక్సెప్ట్ దిస్ 1+ స్టోర్ అనమాట. ఇంకా ఇక్కడ చాలా మంచి రెస్టారెంట్స్, కెఫేస్ కూడా ఉన్నాయి. మీరు చూస్తే నందాస్ అని, పంజాబ్ గ్రిల్ అని, థర్డ్ వేవ్ కాఫీ రోస్టర్ అని చెప్పేసి చాలా మంచి కేఫేస్, రెస్టారెంట్స్ ఉన్నాయి. మీరు చూస్తే ఈ ఫోరం రెక్స్ వాక్ లో ఎక్కడికక్కడే డీటెయిల్డ్ గా బ్లాక్ రిలేటెడ్, ఫ్లోర్స్ రిలేటెడ్ ఇన్ఫో అనేది బోర్డ్స్ కింద పెట్టున్నారు. అండ్ గాయస్, నేను మీకు చెప్పినట్లు పీవీఆర్ డైరెక్టర్స్ కట్ అనేది మనకు 3rd ఫ్లోర్ లో ఉందన్నమాట. ఇక్కడ నేను వయా ఎస్కలేటర్ 3rd ఫ్లోర్ కి వెళ్తున్నాను. ఇక్కడ నాకు నచ్చిన వన్ మోర్ గుడ్ థింగ్ ఏంటి అంటే, మీరు నార్మల్ మాల్స్ కి వెళ్ళి చూస్తే వీకెండ్ అయితే చాలు జనం అనేది క్రౌడ్గా ఉంటారనమాట. మనం వాక్ చేయడానికి కూడా ప్లేస్ అనేది ఉండదు. బట్ ఇక్కడ అలాంటి ఎన్వైర్న్మెంట్ అయితే నేను అస్సలు చూడలేదండి. చాలా పీస్ఫుల్గా, చాలా స్పేషియస్గా, ఫ్రీగా అనిపించింది నాకైతే. నాకు ఇక్కడ చాలా బాగా నచ్చింది. అండ్ అలాగే స్టాఫ్ కూడా చాలా పొలైట్గా ఉన్నారు. నేను ఫస్ట్ టైం రావడం అనమాట ఈ పీవీఆర్ డైరెక్టర్స్ కట్కి. అవుట్ సైడ్ అంబియన్స్ కూడా చాలా సింపుల్గా డిజైన్ చేశారండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే, ఇక్కడ ప్లే చేసే మూవీస్కి యాడ్స్ అనేవి రావన్నమాట. మీరు ఇంటర్వెల్ పీరియడ్లో కానీ, మూవీ స్టార్టింగ్లో కానీ మనకి యాడ్స్ వేస్తూ ఉంటారు. లైక్ క్యాన్సర్ రిలేటెడ్ యాడ్స్ అని, పొగ తాగకూడదు, మందు తాగకూడదు, ఆ టైప్ ఆఫ్ యాడ్స్ వేస్తూ ఉంటారు. ఆ టైప్ ఆఫ్ ఏ యాడ్ కూడా ఇక్కడ ప్లే చేయరన్నమాట. యాడ్ ఫ్రీ మూవీ ఎక్స్పీరియన్స్ అనేది మీరు ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు. అండ్ గాయస్, ఫైనల్గా నేనైతే 3rd ఫ్లోర్కి వచ్చేసాను. మీరు చూస్తే ఇదన్నమాట. బయట మనకి బ్యానర్స్ అనేవి పెట్టడం జరిగింది. ఏం మూవీస్ ప్లే చేస్తున్నారు అవన్నీ కూడా మీరు ఇక్కడ బోర్డులో చూస్తే నో యాడ్స్ అనేది కూడా మెన్షన్ చేసి ఉన్నారనమాట. అండ్ గాయస్, ఇంకొక థింగ్ ఏంటి అంటే, వన్స్ మీరు ఇక్కడికి ఎంటర్ అయిపోయిన తర్వాత ఇక్కడ డైరెక్టర్స్ ఫొటోస్ అనేవి డిస్ప్లే చేస్తున్నారు. మీరు ఇక్కడ చూసుకుంటే అది ఏంటి అంటే, డిఫరెంట్ మూవీస్ డైరెక్టర్స్ యొక్క డీటెయిల్స్, వాళ్ళ నేమ్స్ అవన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. ఇంకో గుడ్ థింగ్ ఏంటి అంటే, ఈ థియేటర్ మొత్తం అంతా కూడా ఎవ్రీ ప్లేస్లోని మనకి డైరెక్టర్స్ ఫొటోస్ అండ్ వాళ్ళ డీటెయిల్స్ కూడా డౌన్లో మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఇంకా మనం లోపలికి అయితే ఎంటర్ అయిపోదాము. సో నేనైతే లోపలికి వెళ్ళిపోతున్నాను. మీరు వన్స్ లోపలికి అడుగు పెడితే చాలు, మీకు ఇంకా లగ్జరీ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి. ఆ అంబియన్స్, ఆ లైటింగ్ కానీ
ఎక్కువ మంది అయితే రారండి. చాలా రేర్‌గా వస్తారు. బికాజ్ ఈ టికెట్ అనేది చాలా ప్రైస్ కాబట్టి, కాస్ట్‌లీ కాబట్టి చాలా తక్కువ మందయితే వస్తారు. నేను వెళ్ళింది వీకెండ్ టైమే. దట్ టూ ఆఫ్టర్‌నూన్. నేనైతే చాలా స్పేషియస్‌గా ఉండడం చూసాను. ఎక్కువ జనం అయితే లేరు. నేనైతే వన్స్ ఎక్స్‌ప్లోరేషన్ కూడా స్టార్ట్ చేసేసాను. అన్నీ చూస్తున్నాననమాట. అసలు ఏమేం కౌంటర్స్ ఉన్నాయి, ఏంటి అవన్నీ. ఇంకొక వన్ మోర్ గుడ్ థింగ్ ఏంటి అంటే మనకి మొత్తం అంతా మిర్రర్స్ అనమాట. ఈ థియేటర్ మొత్తం కూడా మిర్రర్స్. ఇక్కడ మనం కూర్చోవచ్చు. కూర్చొని సరదాగా మాట్లాడుకోవచ్చు. నేనైతే ఎక్కి సాహసాలు చేసేస్తున్నాను. అండ్ అలాగే గాయ్స్ నేను మంచి మంచి లొకేషన్స్ చూసుకొని పిక్స్, వీడియోస్ కూడా తీసుకున్నాను. ఈ ప్లేస్ వచ్చేసి మనకి వెయిటింగ్ ఏరియా అండి. 5 స్టార్ థీమాటిక్ లగ్జరియస్ ఆడిటోరియం అనమాట. అలాగే ఇక్కడ లాంజ్ ఫెసిలిటీ కూడా ఉంది. ఇంకా లైబ్రరీ, గ్యాలరీ ఫెసిలిటీ కూడా ఉందన్నమాట. ఫస్ట్ డైరెక్టర్స్ కట్ మనకి వాసంత్ కుంజ్‌లో ఢిల్లీలో 10 ఇయర్స్ ముందు అనేది మనకి ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. నెక్స్ట్ బెంగుళూరులో చేశారండి. ఇక్కడ మనకి డిఫరెంట్ ఫుడ్ అవైలబిలిటీ కూడా ఉందన్నమాట. మీరు ఇక్కడ చూస్తే అన్ని రకాల మెనూస్ మనకి అవైలబుల్‌గా ఉంటాయి. పిజ్జాస్, బర్గర్స్, పాప్‌కార్న్, బెవరేజెస్ అండ్ అదర్ చికెన్ ఐటమ్స్ అన్నీ కూడా మనకి అవైలబుల్‌గా ఉంటాయండి. నేను మెనూ కూడా ఎక్స్‌ప్లోర్ అయ్యాను. మీకు ముందు చూపిస్తాననమాట. మీరు లోపల యాంబియన్స్ చూస్తే ఇలా ఉందన్నమాట. వెయిటింగ్ ఏరియా అనేది చాలా బాగా డిజైన్ చేశారండి. యాక్చువల్‌గా ఇది మన ఇండియన్ థీమ్ డిజైన్ అయితే కాదు. ఇటలీ రిలేటెడ్ థింగ్ అనమాట. ఇది ఇటలీలో ఈ టైప్ ఆఫ్ డిజైన్స్ అనేవి మనం ఎక్కువగా చూస్తాము. అండ్ ఆల్సో యాంబియన్స్‌లో మనకి ఈ లైట్ థీమ్ అనేది చాలా చాలా బాగా పెట్టారు. ఈ గోల్డెన్ లైట్ థీమ్ అనేది నాకు చాలా బాగా నచ్చింది. మొత్తం వన్స్ మీరు థియేటర్‌లోకి ఎంటర్ అయినప్పటి నుంచి కూడా లోపల గానీ, బయట గానీ మొత్తం అంతా మనకి ఈ గోల్డ్ కలర్ ల్యాంప్ లైట్స్ అనేవి పెట్టడం అనేది నాకు చాలా బాగా నచ్చిందండి. నాకు చాలా అనిపించింది. మీరు ఫోటోస్ తీసుకునే అలవాటున్న, వీడియోస్ తీసుకునే అలవాటున్నా సరే, అలాంటి వాళ్ళకి బెస్ట్ ప్లేస్ అని అయితే నేను చెప్తాను. నేనైతే చాలా మంచి ఫోటోస్, వీడియోస్ కూడా తీసుకున్నాను. అండ్ గాయ్స్ అలాగే ఇక్కడ రిసెప్షన్ ఏరియాలో మెనూ అనేది చెక్ చేస్తున్నాననమాట. అసలు ఫుడ్ మెనూలో ఫుడ్ మనకి అవైలబుల్‌గా ఉందని చెప్పేసి. ఫుడ్ ఈజ్ ఎక్స్‌పెన్సివ్ అండి. బట్ వన్స్ అయినా ట్రై చేయాలి. ఇటువంటివన్నీ ఎక్స్‌పీరియన్స్ అవ్వాలి. ఫుడ్ విషయానికొస్తే మెనూలో ఆల్మోస్ట్ అన్ని ఐటెమ్స్ అవైలబుల్‌గా ఉన్నాయండి. ఇండియన్ ఫ్లేవర్స్ గానీ, ఇటాలియన్ ఫ్లేవర్స్ గానీ, మిడిల్ ఈస్టర్న్ ఫ్లేవర్స్ గానీ, అన్ని లోకల్ ఫ్లేవర్స్ మనకి అవైలబుల్‌గా ఉన్నాయి. ఫుడ్ బౌల్స్, ప్లాంట్ బేస్డ్ ఫుడ్, హాట్ డాగ్స్ నుంచి బర్గర్స్ వరకు, ఇంకా అలాగే శాండ్‌విచెస్, ఫ్రైస్, పిజ్జాస్, రోల్స్, పాస్తా, చాట్స్, కర్రీస్, లంచ్ ఐటమ్స్ కూడా మనకి అవైలబుల్‌గా ఉన్నాయి. అండ్ అలాగే పాప్‌కార్న్, డిజర్ట్స్, కాఫీస్, టీ అండ్ అలాగే హాట్ బెవరేజెస్‌లో సమ్ స్పెషల్ టీ కూడా నేను చూశానండి. హ్యాపీ ఇమ్యూనిటీ టీ అని చెప్పేసి అండ్ అలాగే డిటాక్స్ టీ అని, మసాలా టీ అని, ఈజీలీ డైజెస్ట్ టీ అని కూడా నేను చూశాను. అండ్ అలాగే ఫ్లవర్ బొకే టీ అనమాట. అది నాకు స్పెషల్‌గా అనిపించింది. రోజ్ పెటల్స్ అండ్ అలాగే గ్రీన్ టీతో చేస్తారంట. అదైతే ఫుల్ మెనూ అండి. ఫుడ్ అయితే బట్ ఎక్స్‌పెన్సివ్. బట్ వన్స్ ట్రై చేస్తే ఏం కాదు అని అయితే నా ఒపీనియన్ అనమాట. అంత మెనూ చూసిన తర్వాత నేను పిజ్జా తిందాము, మంచిగా ఒక చికెన్ పిజ్జా తిందాము అనేసి డిసైడ్ అయిపోయాను. ఆల్మోస్ట్ నేను అప్పటికి వచ్చి 45 మినిట్స్ అయిపోయింది. మేము అప్పటికి వెయిట్ చేయడం అనేది అయిపోయింది. అండ్ మా షో టైం కూడా స్టార్ట్ అవ్వడం వల్ల ఇంకా మేము లోపలికి వెళ్తున్నాం అనమాట. రిసెప్షన్ ఏరియాలో మీరు టికెట్ అనేది చూపించాల్సి ఉంటుందండి. వన్స్ మీరు టికెట్ చూపించిన తరువాత మీ ఆడి నెంబర్ మీరు చెక్ చేసుకుని లోపలికి వెళ్ళిపోవచ్చు. అండ్ గాయ్స్ ఫైనల్లీ ద మూమెంట్ కేమ్. నేనైతే నా ఆడి చెక్ చేసుకుని థియేటర్ లోపలికి అయితే వెళ్ళిపోతున్నానండి. నాకు ఇది చూసి ఏమనిపించిందంటే పాతకాలపు కళతో, సినిమాటిక్ ఎఫెక్ట్‌తో, మన అటెన్షన్ దోచుకునే డెకరేషన్స్‌తో, కలర్ఫుల్ ఫర్నిషింగ్ అండ్ రిచ్ టెక్స్చర్‌తో మనకి డైరెక్టర్స్ కట్ అనేది డిజైన్ చేశారండి. ఈ థియేటర్‌లో చాలా కేర్‌ఫుల్‌గా అరేంజ్ చేసిన రీక్లైనర్ చైర్స్ అనేవి పెట్టడం వల్ల మనకి ఎటువంటి రష్ లేకుండా, క్రౌడ్ లేకుండా అన్‌ఫర్గెటబుల్ మూవీ ఎక్స్‌పీరియన్స్ అనేది మీరు పొందొచ్చు అనమాట. వెరీ లిమిటెడ్ సీటింగ్ కెపాసిటీ అనమాట. 243 సీట్స్ అనేవి మనకున్నాయి. అండ్ అలాగే ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ అనేవి యూజ్ చేశారండి. లైక్ 4K లేజర్ ఆటోమేటెడ్ స్పైడర్ ప్రొజెక్షన్ సిస్టమ్స్ అండ్ అలాగే రియల్ 3D టెక్నాలజీ, డాల్బీ 7.1 సౌండ్ సిస్టమ్స్‌తో, ఇంకా కంఫర్ట్ అండ్ హాస్పిటాలిటీ విషయానికొస్తే
చాలా చాలా ఆసమ్ అని అయితే నేను చెప్తాను. ఎస్పెషల్గా ఈ థియేటర్ డిజైన్ అనేది నాకు చాలా బాగా నచ్చిందండి. అండ్ అలాగే మోడర్న్ డెకర్స్ కానీ ల్యాంప్ కానీ చాలా బాగా నచ్చింది. ఇక్కడ నేను చైర్ అయితే సెట్ చేసేసుకుంటున్నాను. ఐఎమ్ రెడీ టు స్లీప్ అనమాట, పడుకొని మూవీ చూడడానికి. నేను ఇక్కడ బటన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. మీకు 4 బటన్స్ ఉంటాయన్నమాట. టోటల్ 6. వన్ ల్యాంప్ ఆన్ చేయడానికి, ఆఫ్ చేయడానికి అనమాట. మనం ల్యాంప్ ఆన్ చేస్తే వాళ్ళు వస్తారు. అండ్ నెక్స్ట్ అలాగే 1 బటన్ పుష్ చేయడానికి, 1 వచ్చేసి పుల్ చేసుకోవడానికి అనమాట. బ్యాక్కి అండ్ ఫ్రంట్కి రొటేట్ అవుతుంది. అండ్ అలాగే మీకు బ్యాక్ సైడ్ పుష్ పుల్ బటన్ కూడా ఉంటుంది అన్నమాట. మీకు కూల్గా సిట్టింగ్ అనేది ప్రాపర్గా ఉండడానికి ప్రాపర్ అరేంజ్మెంట్ కూడా ఇచ్చారనమాట. అండ్ అలాగే గాయస్ చూడండి లుక్ అయితే ఎంత రిచ్గా ఉందో, ఆ లైట్స్ కానీ. నేను ఫస్ట్ టైం అనమాట, నాకు ఆసమ్ ఎక్స్పీరియన్స్ అయితే నేను చెప్తాను. మస్ట్ ట్రై అనమాట. లైఫ్లో వన్స్ అయినా ఇలాంటివి ట్రై చేయాలి. నేనైతే హాయిగా బజ్జుని మంచిగా మూవీ ఎంజాయ్ చేశానండి. ఇక్కడ కల్కి మూవీ పెట్టాను అనమాట. ఇక్కడ మూవీ నేమ్ అనేది రావడం కూడా నేను తీసాను. అండ్ అలాగే నేను స్టార్టింగ్లో మీరు కావాలి అనుకుంటే మీరు టికెట్ బుకింగ్ టైంలో కూడా ఫుడ్ అనేది మీరు ఆర్డర్ ఇచ్చుకోవచ్చు. నేను అలా ఇవ్వలేదండి. నేను ఇంటర్వెల్ పీరియడ్లో ఇద్దాము, నాకు ఆకలేసినప్పుడు ఆర్డర్ ఇద్దామని చెప్పేసి వాళ్ళు ఫ్రీక్వెంట్గా వస్తారనమాట. మేడం మీకు ఏం కావాలి అన్న తీసుకుంటారని చెప్పేసి నేనైతే మంచిగా పిజ్జా ఆర్డర్ చేసుకున్నానండి. చికెన్ స్పైసీ పిజ్జా ఆర్డర్ చేసుకున్నాను. అండ్ అలాగే వాటర్ బాటిల్ కూడా ఆర్డర్ చేసుకున్నాను అనమాట. ఫుడ్ అనేది ఎక్స్పెన్సివ్ అండి. నాకు పిజ్జా వచ్చేసి ఒక 850 రూపీస్ వచ్చింది. అండ్ వాటర్ బాటిల్ నాకు అన్నీ కలిపి అరౌండ్ ఫుడ్కి వచ్చేసి 1000 రూపీస్ అయితే అయిందనమాట. వన్స్ కదా లైఫ్లో వన్స్ ఎక్స్పీరియన్స్ చేస్తాము, వచ్చినప్పుడైనా సరే ప్రాపర్గా ఎంజాయ్ చేయాలి కదా. సో నా ఎమ్మి పిజ్జా అయితే డెలివరీ వచ్చేసింది. నేనైతే తినేసాను ఎంజాయ్ చేస్తూ మూవీ చూస్తా. అండ్ అలాగే గాయస్ చెప్పడం మర్చిపోయాను, నాకు వచ్చేసి 3D బుక్ చేసుకున్నాను అనమాట. మీకు 3D 2D కూడా అవైలబుల్గా ఉంది. నేనైతే 3D బుక్ చేసుకున్నాను. బాగా ఎంజాయ్ చేశాను. ఫైనల్గా నా మూవీ అయితే అయిపోయింది. లైట్స్ ఆన్ అన్నమాట. మీరు చూస్తే మనకి థియేటర్ అనేది ఇలా ఉంది. అండ్ గాయస్ ఫైనల్గా నేను మూవీ అయితే చాలా పీస్ఫుల్గా ఎంజాయ్ చేశానండి. 3 అవర్స్ కూడా వితౌట్ ఎనీ యాడ్స్ పీస్ఫుల్గా ఎంజాయ్ చేశాను. అండ్ ఫైనల్గా నేను మళ్ళీ థియేటర్లో ఒక రౌండ్ అయితే వేసేసి మంచిగా ఫొటోస్ పిక్స్ తీసుకుని బయటకు వచ్చేసాను. అండ్ గాయస్ ఇది వచ్చేసి మనకి బ్యాగేజ్ కౌంటర్ అనమాట. మీరు థియేటర్ లోపలికి ఎటువంటి బ్యాగేజ్ కూడా వాళ్ళకి అలౌ చేయరు. సో మీరు ఏదైనా బ్యాగేజ్ క్యారీ చేసి ఉంటే ఇక్కడ మీరు సబ్మిట్ చేసేసుకోవచ్చు. అండ్ అలాగే వన్ మోర్ థింగ్ ఏంటి అంటే వాష్రూమ్స్ అయితే చాలా చాలా బాగున్నాయి అనమాట. మీకు నేను చూపిస్తాను వాష్రూమ్స్ కూడా. ఇటువంటి వాష్రూమ్ అయితే నేను ఎక్కడ చూడలేదు. దీన్ని అసలు వాష్రూమ్ అనే అనకూడదు. చూసారా ఎంత రిచ్గా ఉందో. ఎవ్రీవేర్ మిర్రర్స్తో, ఆ లైటింగ్, గోల్డ్ కలర్ లైట్స్, ల్యాంప్స్తో. నాకు అసలు నార్మల్గా మిర్రర్ అంటేనే చాలా ఇష్టం. నాకు ఇంకా మిర్రర్ కనిపించిందంటే అసలు వదలను. అలా నేను ఒక ½ అన్ అవర్ అక్కడ ఇక్కడ అన్ని షూట్స్ తీసుకుంటూ సరదాగా అలా ఎంజాయ్ చేస్తూ మిర్రర్ దగ్గరే ఆగిపోయాను ఆల్మోస్ట్ 15 మినిట్స్ నేను. సో గర్ల్స్ ఎవరైనా మీకు మిర్రర్ ఇష్టం ఉంది అలా అనుకుంటే మీరు మస్ట్ విజిట్ అన్నమాట. మీకు లొకేషన్స్ కూడా చాలా బాగుంటాయి. ఇక్కడ ప్లేసెస్ కానీ ఫోటోషూట్కి కానీ చాలా బాగుంటాయండి. అండ్ గాయస్ ఫైనల్గా నాకైతే వాష్రూమ్ కూడా చాలా బాగా నచ్చింది. చూడండి చిన్న వాష్రూమే అనమాట. మొత్తం 3 వాష్రూమ్స్ ఉన్నాయి. చిన్న వాష్రూమే బట్ వర్త్ అనమాట. నేను బయటకు వచ్చేసాక మంచిగా పిక్స్ తీసుకున్నాను. అండ్ అలాగే ఫైనల్గా నా మూవీ చూడడం అయితే అయిపోయింది. నేనైతే బయటకు వచ్చేస్తున్నాను. ఫుడ్ తిన్నాను, మంచి మూవీ ఎక్స్పీరియన్స్. అండ్ అలాగే బయటకు వచ్చేసేటప్పుడు కూడా ఒక బిగ్ గోల్డ్ కలర్ లైట్ అనేది పెట్టడం జరిగిందండి. నేను అక్కడ కూడా చాలా పిక్స్ తీసుకున్నాను. నాకైతే అక్కడ నుంచి అసలు రావాలని అనిపించలేదు. లైక్ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. చాలా బాగుంది, నీట్గా అక్కడే కూర్చోవచ్చు, అక్కడే పడుకోవచ్చు, ఫుడ్ ఉంది, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. నాకైతే చాలా చాలా బాగా నచ్చిందండి. అండ్ వన్ మోర్ గుడ్ థింగ్ ఏంటి అంటే మేము వెళ్ళిపోయేటప్పుడు కూడా అసలు ఎటువంటి క్రౌడ్ లేదన్నమాట. థియేటర్ అంతా చాలా స్పేషియస్గా లిమిటెడ్ పీపుల్తో చాలా బాగుందండి. అండ్ అలాగే గాయస్ ఫైనల్గా మేమైతే బయటకు వచ్చేసాము. అండ్ ఇట్స్ టర్న్ టు ఎక్స్ప్లెయిన్ ద పార్ట్ 2 వచ్చేసి మనకి ఈ థియేటర్కి ఎలా చేరుకోవాలి అనే డీటెయిల్స్ అనేవి మీకు నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి.
అండ్ గాయస్ మీకు డిఫరెంట్ ట్రాన్స్పోర్టేషన్ వేస్ అనేవి అవైలబుల్గా ఉంటాయండి. మీరు వయా బస్లో వెళ్ళొచ్చు, వయా మెట్రోలో వెళ్ళొచ్చు, అండ్ అలాగే మీకు ఓన్ వెహికల్ ఉంటే మీరు ఓన్ వెహికల్లో కూడా వెళ్ళొచ్చు. ఎక్కడి నుంచి అయినా ఇక్కడ చేరుకోవాలి అంటే మ్యాక్సిమం ఆల్మోస్ట్ మనకు విత్ ఇన్ బెంగళూరు సరౌండింగ్స్ అయితే మనకి ఆల్మోస్ట్ 1 hour to 1.5 hours మ్యాక్సిమం అనేది మనకి పడుతుంది అనమాట. ఫస్ట్ వచ్చేసి మనకి వైట్ ఫీల్డ్ ఏరియా తీసుకుందాము. ఇన్ కేస్ గాయస్ మీరు కానీ వైట్ ఫీల్డ్ ఏరియా నుంచి వెళ్ళాలి, ఈ పీవీఆర్ డైరెక్టర్స్ కట్ అనేది విజిట్ చేయాలి అనుకుంటే, అండ్ గాయస్ వైట్ ఫీల్డ్ నుంచి స్టార్ట్ అయ్యే వాళ్ళకి పర్పుల్ లైన్ మెట్రో అనేది బెస్ట్ ఆప్షన్ అయితే నేను చెప్తాను. బస్ ఫెసిలిటీ కూడా ఉందండి. వెన్ కంపేర్డ్ టు బస్ ఫెసిలిటీ మెట్రో ఇస్ ద గుడ్ చాయిస్ అని అయితే నేను చెప్తాను. గుడ్ అండ్ బెస్ట్ చాయిస్ అనమాట. మీరు ఫస్ట్ వైట్ ఫీల్డ్ పోస్ట్ ఆఫీస్ దగ్గర మీరు బస్ తీసుకొని బీపీఎల్ దగ్గర స్టాప్ దగ్గర దిగేయాల్సి ఉంటుంది. అక్కడ నుంచి 5 to 8 minutes మీరు వాక్ చేసిన తర్వాత కాడుగోడి పర్పుల్ లైన్ మెట్రో దగ్గర మీరు మెట్రో తీసుకొని మహాత్మా గాంధీ రోడ్ అనే స్టాప్ దగ్గర మెట్రో నుంచి గెట్ డౌన్ అయిపోండి. ఈ వేలో మీకు ఆగ్రహార అండ్ అలాగే శ్రీ సత్యసాయి హాస్పిటల్ అని, కుందలహల్లి అని, గరుడాచారుపాల్య, కేఆర్పుర, టిన్ ఫ్యాక్టరీ, హొల్సూరు, ట్రినిటీ ఈ స్టాప్స్ అన్నీ వస్తాయి. మీరు ఫైనల్గా మహాత్మా గాంధీ రోడ్ దగ్గర దిగేయాల్సి ఉంటుంది. వన్స్ మీరు అక్కడ దిగిన తర్వాత అక్కడ నుంచి 7 minutes అంటే 450 meters వాక్ చేయాల్సి ఉంటుంది. మీరు అలా వాక్ చేసిన తర్వాత రైట్ సైడ్లో పీవీఆర్ డైరెక్టర్స్ కట్ ఫోరం రెక్స్ వాక్ బెంగళూరు అనేది కనిపిస్తుంది. సో అదన్నమాట మీ డెస్టినేషన్. అండ్ గాయస్ ఈ కేసులో మీరు సింపుల్గా వైట్ ఫీల్డ్ నుండి పీవీఆర్ డైరెక్టర్ కట్కి 1 hourలో 55 rupeesతో రీచ్ అయిపోవచ్చు. వెరీ సింపుల్. అండ్ అలాగే గాయస్ కేఆర్పుర నుంచి ఎవరైతే రావాలనుకుంటున్నారో వాళ్ళకి మెట్రో ఇస్ ద బెస్ట్ అండ్ సింపుల్ చాయిస్ అని అయితే నేను చెప్తానండి. వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా డైరెక్ట్ కేఆర్పురలో మెట్రో తీసేసుకుంటే మహాత్మా గాంధీ రోడ్ అనే స్టాప్లో దిగేసి అక్కడ నుంచి 450 meters వాక్ చేసేస్తే రైట్ సైడ్ మీకు పీవీఆర్ డైరెక్టర్స్ కట్ ఫోరం రెక్స్ వాక్ బెంగళూరు అనేది కనిపిస్తుంది. అండ్ ఈ ప్రాసెస్లో కూడా చాలా సింపుల్గా మీరైతే కేఆర్పుర నుంచి పీవీఆర్ డైరెక్టర్ కట్కి 25 rupeesతో 30 minutesలో రీచ్ అయిపోయే ఛాన్స్ అనేది ఉంటుంది. అండ్ గాయస్ నెక్స్ట్ వచ్చేసి మార్తహల్లి అనమాట. ఎవరైతే మార్తహల్లి నుంచి పీవీఆర్ డైరెక్టర్స్ కట్కి రావాలి అనుకుంటున్నారో వాళ్ళకి 2 choices ఉన్నాయి. వన్ ఇస్ ద బస్ ఆప్షన్ అండ్ అనదర్ ఇస్ ద మెట్రో ఆప్షన్ అనమాట. బస్కి రావాలి అనుకునే వాళ్ళు ఫస్ట్ మనకి మార్తహల్లి బ్రిడ్జ్ వరకు వచ్చేయాల్సి ఉంటుంది. అండ్ మార్తహల్లి బ్రిడ్జ్ దగ్గర నుంచి SBS 1K సిరీస్ ఉన్న బస్ తీసుకొని ఎలక్ట్రిక్ బి స్టేషన్ అనే స్టాప్ దగ్గర దిగేయాల్సి ఉంటుందండి. ఆ బస్ టికెట్ వచ్చేసి మనకి 20 rupees ఉంటుంది. అక్కడ నుంచి పీవీఆర్ డైరెక్టర్స్ కట్కి 900 meters డిస్టెన్స్ ఉంటుంది. మీకు వాక్ చేయగలము అనుకుంటే వాక్ చేసేయచ్చు, లేదు అంటే మీకు క్యాబ్ ఫెసిలిటీ ఉంటుంది. మీరు ఆటో కానీ ఓలా బైక్ కానీ ఏదో ఒకటి బుక్ చేసుకుని రీచ్ అయిపోవచ్చు. అండ్ అనదర్ బస్ ఆప్షన్ వచ్చేసి KBS 1 అనే సిరీస్ అన్నమాట. ఈ సిరీస్ బస్ అనేది మీరు మార్తహల్లి బ్రిడ్జ్ దగ్గర ఎక్కితే లైఫ్ స్టైల్లో దిగాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచి కూడా సేమ్ 900 meters అనమాట. పీవీఆర్ డైరెక్టర్స్ కట్కి మీరు అక్కడి నుంచి కావాలి అనుకుంటే వాక్ చేసేయచ్చు, లేదా అంటే క్యాబ్ ఫెసిలిటీతో కూడా వెళ్ళిపోవచ్చు. అండ్ గాయస్ నెక్స్ట్ వచ్చేసి మెట్రో లైన్ అనమాట. ఎవరైతే మార్తహల్లి బ్రిడ్జ్ దగ్గర నుంచి పీవీఆర్ డైరెక్టర్ కట్కి మెట్రోలో వెళ్ళాలి అనుకుంటున్నారో వాళ్ళు ఫస్ట్ టిన్ ఫ్యాక్టరీకి బస్ తీసుకోవాల్సి ఉంటుందండి. మీరు మార్తహల్లి నుంచి టిన్ ఫ్యాక్టరీలో బస్ దిగేసిన తర్వాత బెన్గనహల్లి అనేసి పర్పుల్ లైన్ మెట్రో ఉంటుంది. మీరు బెన్గనహల్లిలో ఎక్కేసి మహాత్మా గాంధీ రోడ్లో దిగేస్తే మీకు అక్కడ నుంచి 450 metersలో పీవీఆర్ డైరెక్టర్ కట్ రెక్స్ వాక్ బెంగళూరు అనేది కనిపిస్తుంది అనమాట. ఈ ఎంటైర్ ప్రాసెస్ మీకు 1 hour to 1.5 hours అనేది తీసుకుంటుంది. మ్యాక్సిమం 1.5 hours అని అయితే నేను చెప్తాను. మీరు 40 rupeesలో ఈజీగా వెళ్ళిపోవచ్చు అనమాట. అండ్ గాయస్ నెక్స్ట్ వచ్చేసి హాల్ రోడ్ అనమాట. ఎవరైతే హాల్ రోడ్ నుంచి ట్రావెల్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళు ఫస్ట్ 1 kilometer బోర్వెల్ అనే బస్ స్టాప్ వరకు ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. మీరు క్యాబ్లో వచ్చేయచ్చు. అండ్ అలాగే బోర్వెల్ దగ్గర నుంచి లైఫ్ స్టైల్ అనే స్టాప్ వరకు బస్ తీసుకోవాల్సి ఉంటుంది. అక్కడ నుంచి 1 kilometer డిస్టెన్స్లో మీకు వాక్ చేస్తే పీవీఆర్ డైరెక్టర్ కట్ అనేది కనిపిస్తుంది. మీరు కావాలి అనుకుంటే అక్కడ కూడా మీరు క్యాబ్ బుక్ చేసుకొని ఈజీగా రీచ్ అయిపోవచ్చు. ఈ ఎంటైర్ ప్రాసెస్ మీకు 1 hour డ్యూరేషన్ అనేది తీసుకుంటుంది. గాయస్ నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రానిక్ సిటీ అనమాట. ఎవరైతే ఎలక్ట్రానిక్ సిటీ దగ్గర నుంచి పీవీఆర్ డైరెక్టర్ కట్కి రావాలి అనుకుంటున్నారో వాళ్ళకి బస్ ఇస్ ద బెస్ట్ చాయిస్ అని అయితే నేను చెప్తాను. ప్రజెంట్ మెట్రో అవైలబిలిటీ అయితే లేదండి, కన్స్ట్రక్షన్లో ఉంది. సో అందుకే మీరు ఫస్ట్ బేల్ అనే
బస్ స్టాప్ దగ్గర నుంచి బ్రిగేడ్ రోడ్ వరకు మీరు బస్ టికెట్ అనేది తీసుకోవాల్సి ఉంటది. మీరు వన్స్ బ్రిగేడ్ రోడ్ దగ్గర డైరెక్ట్ బస్ ఉంటది అనమాట. మీకు G3 సిరీస్ బస్ అనేది ఉంటది. అది మీరు ఎక్కిస్తే సరిపోతుంది. వన్స్ మీరు బ్రిగేడ్ రోడ్ లో దిగేస్తే మీకు 150 మీటర్స్ డిస్టెన్స్ లోనే PVR డైరెక్టర్ కట్ అనేది అవైలబుల్ గా ఉంటదండి. ఈ ఎంటైర్ ప్రాసెస్ మీకు 1 అవర్ అనేది తీసుకుంటుంది. అండ్ అలాగే బస్ టికెట్ వచ్చేసి 22 రూపీస్ మాత్రమే. మీరు ఈజీగా డెస్టినేషన్ అనేది రీచ్ అయిపోవచ్చు. అండ్ గాయస్, ఎవరైతే కింగేరి నుంచి ట్రావెల్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళకి పర్పుల్ లైన్ మెట్రో ఇస్ ద బెస్ట్ అండ్ సింపుల్ వే అని అయితే నేను చెప్తాను. వాళ్ళు డైరెక్ట్ గా కింగేరి మెట్రో స్టేషన్ కి వెళ్ళిపోయి అక్కడ నుంచి మహాత్మా గాంధీ రోడ్ స్టేషన్ లో దిగేస్తే సరిపోతుంది. అక్కడ నుంచి 450 మీటర్స్ డిస్టెన్స్ లో మీరు 7 మినిట్స్ వాక్ చేస్తే ఈజీగా మీ డెస్టినేషన్ PVR డైరెక్టర్స్ కట్ అనేది రీచ్ అయిపోవచ్చు. ఈ ఎంటైర్ ప్రాసెస్ మీకు 45 to 1 అవర్ డ్యూరేషన్ అనేది తీసుకుంటది. అండ్ అలాగే కాస్ట్ వచ్చేసి 50 రూపీస్ లో మీరు రీచ్ అయిపోవచ్చు. అండ్ అలాగే వన్ మోర్ పాయింట్ ఏంటంటే, ఎవరికైతే గ్రీన్ కలర్ లైన్ మెట్రో అవైలబుల్ గా ఉందో వాళ్ళు మజెస్టిక్ వరకు ట్రావెల్ చేసి మజెస్టిక్ దగ్గర మీరు పర్పుల్ లైన్ మెట్రోకి అయితే చేంజ్ అయ్యే ఛాన్స్ అనేది ఉందండి. సో ఎవరికైతే మెట్రో ఆపర్చునిటీ ఉందో వాళ్ళు మిస్ చేసుకోకుండా మెట్రో అనేది మీరు ట్రై చేస్తే ఈజీగా డెస్టినేషన్ అనేది రీచ్ అవ్వగలరు. అండ్ అలాగే గాయస్, ఈ ఏరియాసే కాకుండా మీరు బెంగళూరు సరౌండింగ్స్ లో ఎక్కడ నుండి రావాలనుకున్నా సరే మీ గూగుల్ మ్యాప్స్ లో ఇన్ఫర్మేషన్ అనేది చాలా డీటెయిల్ గా మెన్షన్ చేస్తారండి. మీరు మీ లొకేషన్ ఏంటి, డెస్టినేషన్ ఏంటి మీరు ఇచ్చేస్తే మీకు ప్రాపర్ డీటెయిల్స్ తో కూడిన వే అనేది మీకు గూగుల్ మ్యాప్స్ అనేది రికమెండ్ చేస్తుంది. ప్రజెంట్ మీకు చూపించిన స్నిప్పెట్స్ కూడా మీకు గూగుల్ మ్యాప్ లో నుంచి నేను కాపీ చేసినవే. సో ఎవరైతే రావాలి అనుకుంటున్నారో, విజిట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు గూగుల్ మ్యాప్స్ రిఫర్ చేస్తే మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది. అండ్ గాయస్, థర్డ్ పార్ట్ వచ్చేసి మూవీ టికెట్స్ బుకింగ్ అన్నమాట. నేను మూవీ టికెట్స్ అనేవి బుక్ మై షో యాప్ లో చేసుకున్నాను. ఫస్ట్ మీరు థియేటర్ నేమ్ అనేది సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. థియేటర్ నేమ్ వచ్చేసి PVR డైరెక్టర్ కట్ ఫోరం రెక్స్ వాక్ బెంగళూరు అని మీరు ఇచ్చేస్తే అవైలబుల్ మూవీస్ అనేవి మీకు చూపిస్తాయి అన్నమాట. అందులో కూడా ప్లాటినం సుపీరియర్ అని చెప్పేసి 2 టైప్స్ ఆఫ్ టికెట్స్ ఉంటాయి. ప్రైజెస్ డిఫరెన్స్ అనేది ఉంటది అనమాట. అండ్ అలాగే వన్ మోర్ పాయింట్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ రోజు మూవీ బుక్ చేసుకుంటున్నారు అంటే నెక్స్ట్ 4 అవైలబుల్ డేస్ యొక్క మూవీస్ టికెట్స్ మాత్రమే మీకు చూపిస్తాయి. ఆ తర్వాత మీకు నెక్స్ట్ వీక్ నెక్స్ట్ వీక్ టికెట్స్ అనేవి చూపించవు. 4 డేస్ డేటా మాత్రమే మీకు అవైలబుల్ గా ఉంటది. మీకు ఆ తర్వాతది కావాలి అనుకుంటే నెక్స్ట్ 4 డేస్ తర్వాత వరకు మీరు వెయిట్ చేయాల్సి ఉంటది అనమాట. ఇక్కడ మూవీ టికెట్ ప్రైస్ వచ్చేసి మనకి మూవీని బట్టి వ్యారీ అవుతూ ఉంటదండి. నాకైతే ఈ కల్కి మూవీ టికెట్ ప్రైస్ వచ్చేసి 2012 రూపీస్ అయితే పడింది. అండ్ అలాగే పిజ్జా, ట్రావెల్ చార్జెస్ ఎవ్రీథింగ్ ఇంక్లూడ్స్ 4000 అయితే నాకు అయిపోయింది. అండ్ లైఫ్ లో వన్స్ కాబట్టి నేను ఎక్స్పీరియన్స్ చేశాను. నాకైతే చాలా ఎక్సైటెడ్ గా అనిపించింది. బెస్ట్ ఎవర్ ఎక్స్పీరియన్స్ అయితే నేను చెప్తాను. చాలా చాలా బాగా ఎంజాయ్ చేశాను. లగ్జరీగా అనిపించింది. చాలా పీస్ఫుల్ గా ఉంది. నో డిస్టర్బెన్స్, నో క్రౌడ్, నో రష్. హ్యాపీగా వెళ్ళాను, పీస్ఫుల్ గా ఎంజాయ్ చేశాను, వచ్చేసాను అనమాట. అండ్ గాయస్, ఎవరైతే 4 వీలర్ ఆర్ 2 వీలర్ లో ఈ ప్లేస్ కి వచ్చున్నారో వాళ్ళకి అండర్ గ్రౌండ్ పార్కింగ్ ఫెసిలిటీ అనేది ఇక్కడ అవైలబుల్ గా ఉంది. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అవేర్ ఆఫ్ ఆల్ దీస్, బట్ ఎవరికైతే తెలియదో వాళ్ళకి యూస్ఫుల్ అవుతుందని చెప్పేసి ఈ వీడియో క్లిప్ అనేది నేను రికార్డ్ చేశానండి. ఫస్ట్ మీరు మీ వెహికల్ ని అండర్ గ్రౌండ్ లో పార్క్ చేయాల్సి ఉంటుంది. వైల్ పార్కింగ్ వాళ్ళు మీకు ఒక స్లిప్ అనేది ఇస్తారనమాట. అండ్ వాళ్ళు మీ స్టార్ట్ టైం, మీరు వెహికల్ ఎప్పుడు పార్క్ చేశారు ఆ టైం అంతా నోట్ చేసుకుంటారు. వన్స్ మీరు ఎగ్జిట్ అయిపోయేటప్పుడు మీరు రెస్పెక్టివ్ స్లిప్ ఇస్తే మీరు పార్కింగ్ చేసిన టైంకి ఎంతైతే ఛార్జ్ అయిందో అంత అమౌంట్ అనేది మీరు పే చేయాల్సి ఉంటుంది. అండ్ గాయస్, అలాగే మేము వెళ్లే వేలో మాకు రెడ్ కలర్ బస్ అనేది కనిపించింది. ఈ బస్ మీద నేమింగ్ ప్లేట్ చూస్తే KGF అని రాసింది అనమాట. ఈ బస్ వచ్చేసి KGF టు బెంగళూరు అనేది వెళ్తుంది అనమాట. మీలో చాలా మంది KGF మూవీ చూసే ఉంటారు. అండ్ గాయస్, అలాగే మేము సిగ్నల్ దగ్గర వెయిట్ చేస్తున్నప్పుడు మాకు ఎల్లో కలర్ పాష్ రేసింగ్ కార్ అనేది కనిపించింది అనమాట. ఇది వన్ ఆఫ్ ద లగ్జరియస్ట్ అండ్ ఎక్స్పెన్సివ్ కార్స్ అనమాట. అండ్ గాయస్, ఫైనల్ గా నేనైతే కొబ్బరి బండం తాగేసాను. అండ్ అలాగే అవకాడో జ్యూస్ తాగేసి రిటర్న్ అనేది వచ్చేసాను అనమాట. నాకైతే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్తాను. నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఆ అంబియన్స్ కానీ లగ్జరీ కానీ నాకు చాలా బాగా నచ్చింది. మీకు కూడా పాసిబుల్ అయితే మీరు కూడా అలాంటివి ట్రై చేయండి. అండ్ గాయస్, మీకైతే నా వీడియో చాలా బాగా నచ్చింది అని అయితే నేను అనుకుంటున్నాను. మీకు కానీ నా వీడియో నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, సత్యగౌరి వ్లాగ్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
అలాగే కిందున్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. మీరు అలా యాక్టివేట్ చేసుకుంటేనే నా వీడియోస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఇమీడియట్ గా వస్తుంది. ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా మీరు వాచ్ చేయగలుగుతారు. అండ్ గాయ్స్ నెక్స్ట్ కూడా ఇలాంటి మంచి మంచి వీడియోస్ తో మీ ముందుకైతే వచ్చేస్తాను. టిల్ దెన్ కీప్ వాచింగ్ మై వీడియోస్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.